జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. మార్చురీలో పోస్ట్ మార్టం కోసం ఉంచిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ విధంగా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచిన శవాన్ని కుక్కలు పీక్కుతున్న దృశ్యాలు షాక్ కు గురిచేశాయి. మార్చురీ గది తలుపులు సక్రమంగా మూయకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే కుక్కలు లోపలికి చొరబడ్డాయని తెలుస్తోంది. జడ్చర్ల మండల పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. అక్కడ మార్చురీలో భీమేష్ మృతదేహాన్ని ఉంచి గదికి సరిగ్గా తలుపులు మూయకపోవడంతో కుక్కలు లోపలికి ప్రవేశించి భీమేష్ మృతదేహాన్ని పీక్కుతున్నాయి. మృతదేహాన్ని భద్రపరచాల్సిన సిబ్బంది కనీసం స్ట్రెచ్చర్ మీద కూడా పెట్టకుండా మార్చురీలో కింద పడేయడంతో వెనుక వైపు నుంచి వచ్చిన కుక్కలు శవాన్ని పీక్కుతున్నాయి. మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్ లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుడి బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హడావిడిగా పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మార్చురీలో సరైన వస్తువులు కల్పించి చనిపోయిన తర్వాత అయినా కనీస గౌరవం దక్కేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.